గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై అక్కసు వెళ్లగక్కిన షారుఖ్ ఖాన్ అంబానీ వేడుకల్లో నాటు నాటు పాట కోసం స్టేజ్ మీదకు పిలుస్తూ నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ సినిమా గతంలో వరల్డ్ వైడ్గా ఈ పేరు వినపడగానే బాలీవుడ్ అనేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అని, సౌత్ ఇండస్ట్రీ అనే పేరు వచ్చింది. పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్కి రీజనల్ సినిమా చేరింది. ఈ ఘనత దక్కడం వెనుక ఎంతోమంది డైరెక్టర్స్, స్టార్స్, టెక్నీషియన్స్ కృషి ఉంది. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని బాలీవుడ్ కలలో కూడా అనుకుని ఉండరు. అలాంటి ఒకరోజు వచ్చింది. సౌత్ ఇండస్ట్రీ ముందు బాలీవుడ్ తలవంచక తప్పలేదు. కానీ ఆ అక్కసు ప్రతి అంశంలో అవకాశం దొరికినప్పుడల్లా చూపిస్తూనే ఉంటారు. తాజాగా అంబానీ వేడుకల్లో షారుఖ్ ఖాన్ చూపించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా హద్దులను చెరిపేస్తూ వరల్డ్ వైడ్గా దూసుకుపోతోంది. ఇప్పుడు టాలీవుడ్ నుండి కల్కి, పుష్ప 2, మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్స్ వంటి చిత్రాలు పాన్ వరల్డ్ కాన్సెప్ట్తోనే వస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్, స్టార్స్ అందరూ పాన్ ఇండియా లెవెల్లో తమ సత్తా చాటుతున్నారు. బాలీవుడ్కి కూడా హిట్ దక్కాలి అంటే సౌత్ నుండి తారలో, డైరెక్టర్సో వెళ్తే గానీ పని అవ్వట్లేదు. అయితే ఇన్నాళ్లు ఇండియన్ సినిమాని ఏలిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతోంది. అవకాశం దక్కినప్పుడల్లా తమ అక్కసును వెళ్లగక్కే ప్రయత్నం చేస్తోంది. మన సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం, సందీప్ వంగ లాంటి వాళ్ళ చిత్రాలను తొక్కేయాలని చూడటం, ఇలాంటివి చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. లోపల మండుతున్నా పైకి మాత్రం అతి కష్టం మీద చప్పట్లు కొడుతూ ఉంటారు. అయితే వారికి ఛాన్స్ దక్కినప్పుడల్లా సౌత్ ఇండస్ట్రీ మీద వారికి ఉన్న అక్కసును మాత్రం వెళ్లగక్కుతూనే ఉంటారు. తాజాగా అంబానీ వేడుకల్లో షారుఖ్ ఖాన్ చేసిన పని అలాగే అనిపించింది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అక్కడ స్టేజ్ మీద ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు సాంగ్ ప్లే చేశారు. అంబానీ కుటుంబం, ఖాన్లు అంతా డాన్స్ చేస్తున్నారు. నీతా అంబానీ వేడుకలో రామ్ చరణ్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. షారుఖ్ ఖాన్ వెంటనే రామ్ చరణ్ ఎక్కడున్నావంటూ కేకలు వేశారు. ఇడ్లీ సాంబార్ తినేసి కూర్చున్నావా, బెండ్ ఇడ్లీ, రామ్ చరణ్ ఎక్కడున్నావంటూ పిలిచారు. ఆ తర్వాత రామ్ చరణ్ స్టేజ్ మీదకు వచ్చారు. ఖాన్లతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. షారుఖ్ ఖాన్ చేసింది సరదా స్పీచ్ అయినా ప్రపంచ స్థాయి అతిథులు హాజరైన ఒక కార్యక్రమంలో రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ని ఆహ్వానించే తీరు మాత్రం అది కాదు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది ఇప్పటికీ బాలీవుడ్ తారలకు టాలీవుడ్ మీద, సౌత్ సినిమా మీద ఉన్న చిన్నచూపుకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఉపాసన, మేకప్ ఆర్టిస్ట్, తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రశ్నించింది. ఈ ఘటన జరిగిన తర్వాత తాను ఆ వేడుక నుండి వెళ్లిపోయానంది. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ని స్టేజ్ మీదకు పిలిచే విధానం అయితే అది కాదు అంటూ స్పష్టం చేసింది. అలాగే సౌత్ ఇండస్ట్రీ అన్నా, సౌత్లో ఉండే టాలెంట్ అన్నా బాలీవుడ్ వాళ్లకు ఎప్పుడు చిన్నచూపే అంటూ తన అభిప్రాయాన్ని బలంగా చెప్పింది.